పడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో. 14 రోజులు పిల్లల చదువులు పాడైపోయినాయి. ఇక్కడ ఎవరు తిరిగి తీసుకొస్తారన్న దాని మీద మనం చర్చకి వెళ్తుంటే ఇప్పుడు వరకు కూడా చేతగాని వాళ్ళ కింద మనల్ని జమ కట్టి మనం ఆల్రెడీ డిఈఓ ముందే ధర్నా చేసి మనం వింతపత్రం ఇచ్చాం. ఏం లేదు పీకుతారులే అన్నట్టు అంత చేతగాని వాళ్ళకి చూడటం అంటే ఎంతకన్నా దారుణం లేదు. కలెక్టర్ గారు మేము మాట్లాడుకుని రేపటి నుంచి స్కూల్ ఓపెన్ చేయించండి, మీరు అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరు ఉంటే వాళ్ళందరినీ బయటకు పంపించేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరు ఉంటే వాళ్ళందరినీ బయటకు పంపించేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరు ఉంటే వాళ్ళందరినీ బయటకు పంపించేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మండపేట పబ్లిక్ స్కూల్లో ఇద్దరు పార్ట్నర్స్ మధ్య గొడవ, అది వస్తే 100 మంది రౌడీలు వచ్చి స్కూల్ని మూయించేశారు. అది కూటమి ప్రభుత్వం వస్తే ఇలా జరుగుద్దా? పవన్ కళ్యాణ్ లోపల అసెంబ్లీలో ఉంటే జరుగుద్దా? మీరు ఊహించండి. తొక్కి నార తీసేస్తాను ఒక్కొక్కడికి.